నమస్తే. జై శ్రీరామ్. భారతీయ సనాతన సంస్కృతిపై జరిగిన పరమ దారుణమైన దండయాత్రల నిజ స్వరూపం ఇది. కాశ్మీర్ గడ్డపై విలసిల్లిన అద్భుతమైన మార్తాండ సూర్య దేవాలయం ధ్వంసమే దీనికి సాక్ష్యం. హిందూ దేవాలయాలను నాశనం చేసిన ముస్లిం మత పిశాచాల క్రూరత్వాన్ని ఎప్పటికీ మరవకూడదు. మన పూర్వీకుల అపురూపమైన వాస్తు శిల్ప కళా వైభవానికి మార్తాండ దేవాలయం ఒక గొప్ప సజీవ ప్రతీక. ఆ మహాదేవాలయ చరిత్రను, దానిపైన జరిగిన దుర్మార్గపు దాడిని ఇప్పుడు తెలుసుకుందాం. కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతంలో మార్తాండ సూర్య దేవాలయం వెలసింది. ఇది ప్రపంచం మొత్తం గర్వించదగిన ఒక అత్యద్భుతమైన మహా నిర్మాణ కేంద్రం. క్రీస్తు శకం 750వ సంవత్సరంలో ఈ పవిత్ర ఆలయం నిర్మించబడింది. కర్కోట వంశానికి చెందిన ప్రతాపశాలి రాజా లలితాదిత్య ముక్తాపిడ దీనిని కట్టించారు. రాజా లలితాదిత్య కేవలం సాధారణ రాజు కాదు, ఆయన ఒక సాటిలేని విశ్వ విజేత. చరిత్రకారుడు కల్హనుడు తన రాజతరంగిణి గ్రంథంలో లలితాదిత్యుని గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఆయన పరిపాలనా కాలం కాశ్మీర్ చరిత్రలో అప్పట్లో ఒక స్వర్ణయుగంగా నిలిచింది. ఆ రాజు అధికార పరిధిలో చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్, కుచాన్ ప్రాంతం కూడా ఉండేది. చైనా చరిత్ర రికార్డులలో ఈ మహారాజు పేరు ము తోపిగా నమోదయి ఉంది. ఆ గుడి నిర్మాణంలో మార్తాండ, ఈ లలితాదిత్య ముక్తాపిడ నిర్మింపజేసిన మార్తాండ సూర్య దేవాలయం నిర్మాణంలో స్థానికులతో పాటు భారతీయ వాస్తుశిల్పులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ కాలంలోనే స్వయంగా చైనా ఆర్కిటెక్టులు కూడా వచ్చి ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అందుకే ఈ ఆలయంలో చైనీస్, గాంధార, గుప్త, కాశ్మీరీ శైలుల అద్భుతమైన సమ్మేళనం మనకు కనిపిస్తుంది. ఈ మార్తాండ దేవాలయం సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. కాశ్మీర్ లోయ మొత్తాన్ని స్పష్టంగా వీక్షించగల ఒక విశాలమైన పీఠభూమిపై ఇది ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన గర్భగుడి చుట్టూ 84 లేదా 86 చిన్న ఉపాలయాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయ వాస్తు శిల్ప శైలి ప్రకారం ఈ గుడి ప్రధాన ద్వారం పశ్చిమం వైపు ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడితో పాటు విష్ణువు, గంగా, యమునా నది దేవతల రూపాలు చెక్కబడి ఉన్నాయి. అంతటి దివ్యమైన ఆలయాన్ని చూసి ఓర్వలేని ఇస్లామిక్ దురాక్రమణదారులు దానిపై కన్నేశారు. కాశ్మీర్లోని హిందువుల సంస్కృతిని పూర్తిగా తుడిచిపెట్టాలని దుర్మార్గులు కుట్ర పన్నారు. సూఫీ ఫకీర్ మొహమ్మద్ హమ్దానీ నుంచి సుల్తాన్ సికందర్ షాకు ప్రత్యేక ఆజ్ఞ వచ్చింది. ఆ గుడిని కూల్చివేస్తే ప్రజల్లో ఇస్లామీకరణ భయం మరింత బలపడుతుందని ఆ ఫకీర్ నమ్మాడు. చరిత్రలో బుత్ షికన్ అనగా విగ్రహాలను పడగొట్టే మూర్తి భంజకుడిగా సికిందర్ పేరుగాంచాడు. మతాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయిన సికిందర్ షా కాశ్మీర్పై క్రూరంగా దాడి చేశాడు. ఏకంగా 30,000 మంది కర్కశ సైనికులను వెంటేసుకుని 1400 సంవత్సరంలో కాశ్మీర్కు వచ్చాడు. కాశ్మీర్ వ్యాప్తంగా వేలాది మంది అమాయక హిందువులను దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు. అపురూపమైన దేవాలయ విగ్రహాలను ముక్కలు ముక్కలుగా పగులగొట్టి సర్వనాశనం చేశాడు. ఆ రాక్షస సైన్యం కేవలం ఒక మార్తాండ దేవాలయం నాశనం చేయడం కోసం ప్రత్యేక ప్రణాళిక వేసింది. ఆ గుడిని పూర్తిగా నేలమట్టం చేయడానికి ఏకంగా 5,000 మంది సైనికులను అక్కడ శాశ్వతంగా వదిలి వెళ్ళాడు. ఆ ఆలయ రాళ్ళు అత్యంత పటిష్టంగా విడదీయరాని విధంగా అమర్చబడి ఉన్నాయి. భారీ బండరాలను ఎలాంటి సున్నపు గార లేదా ఇరుసులు వాడకుండా ఇంటర్లాకింగ్ విధానంలో కట్టారు. అందువల్ల ఆ 5,000 మంది సైనికులకు ఆ గుడిని కూల్చడానికి 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. నిప్పు పెట్టినా, బాంబులు వేసినా, సుత్తులతో పడగొట్టినా ఆ నిర్మాణం పూర్తిగా చెక్కు చెదరలేదు. హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసినప్పటికీ ఆ దేవాలయం ఇప్పటికీ నిలబడి ఉంది. నేటికి ఆ చారిత్రక కట్టడపు అవశేషాలు కాశ్మీర్ గడ్డపై మన పూర్వీకుల గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఆ దేవాలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను మన గొప్ప ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. కేంద్ర పురావస్తు శాఖ దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది. విదేశీ దురాక్రమణదారులు మన సంస్కృతిని నాశనం చేసిన తీరు ఈ చరిత్ర ద్వారా స్పష్టమవుతుంది. హిందూ దేవాలయాలను కూల్చిన దుర్మార్గుల చరిత్రను భావితరాలకు ఎప్పటికీ గుర్తు చేయాలి. కాశ్మీర్ పురాతన హిందూ పేర్లను, వైభవాన్ని ఏ శక్తి తుడిచిపెట్టలేదని ఈ ఆలయం నిరూపిస్తుంది. సనాతన ధర్మంపై జరిగిన దాడులను పునరావృతం అవ్వకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన దేశ సంస్కృతిని, పురాతన కట్టడాలను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. సెక్యులర్ ముసుగులో చరిత్రను వక్రీకరించే వాళ్లకు ఈ సంఘటన
చెంపపెట్టు కావాలి. కాశ్మీర్ హిందువుల పవిత్ర భూమి అని, అక్కడ మన మూలాలు బలమైనవని ఈ చరిత్ర చెబుతోంది. దేశభక్తి గల ప్రతి పౌరుడు మన పూర్వీకుల త్యాగాలను, ఆలయాల గొప్పతనాన్ని చాటి చెప్పాలి. ఆర్కియాలజీ రికార్డులు సైతం ఈ దేవాలయ వైభవాన్ని, విధ్వంసమైన వైనాన్ని స్పష్టంగా ధృవీకరిస్తున్నాయి. మన దేశ గొప్పతనాన్ని కప్పిపుచ్చే కుట్రలను హిందువులంతా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్తులో మన సంస్కృతిపై మళ్ళీ దాడి చేయకుండా యువత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మార్తాండ సూర్య దేవాలయం ప్రతి హిందువు గుండెల్లో నిలిచిపోయే ఒక అరుదైన చారిత్రక పాఠం. విదేశీ హంతకుల దాడిని ఎదుర్కొని నిలబడిన ఈ ఆలయం మన జాతీయ ఆత్మగౌరవానికి ప్రతీక. హిందూ ధర్మం ఎప్పటికీ నశించదని ఈ శిథిలాలు ప్రపంచానికి గట్టిగా చాటి చెప్తున్నాయి. ఇదే మార్తాండ ఆలయాన్ని జిహాదీలు శైతాన్కి గుఫ అని తమదైన పేరు పెట్టి చరిత్రలో ఒక మాయని మచ్చగా ముద్రించే ప్రయత్నం చేశారు. అదే శైతాన్కి గుఫ అనే పేరుని బాలీవుడ్ సినిమాల్లో కూడా వాడుతూ హిందువుల గాయాన్ని మరింత పెంచే ప్రయత్నం దావూద్ వుడ్ అంటే బాలీవుడ్, ఉర్దూవుడ్ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అన్నిటినీ తట్టుకుంటూ మార్తాండ సూర్య దేవాలయం ఇప్పటికీ పురాతన భారతీయ సంస్కృతికి, చరిత్రకు, చైనా వరకు వ్యాపించిన మన లలితాదిత్య ముక్తాపీడ మహారాజు యొక్క వీరత్వానికి, గొప్పతనానికి మౌన సాక్ష్యంగా నిలుస్తోంది. అలాగే ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడి తేజస్సుకు ఏమాత్రం తక్కకుండా శిథిలమైనప్పటికీ కూడా కాశ్మీర్లోని అనంతనాగ్కి వెళ్తే ఇప్పటికీ మార్తాండ దేవాలయం మౌనంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మార్తాండ దేవాలయం శిథిలాల నుంచి భారతీయులు, ముఖ్యంగా హిందువులు నేర్చుకోవాల్సిన గొప్ప అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయం గురించి మీకు ఇంతకు ముందే తెలుసా? ఈ వీడియో ద్వారానే మొదటిసారి తెలుసుకున్నారా? కామెంట్స్లో చెప్పండి. మరోసారి మరొక ఇలాంటి ఆసక్తికరమైన చారిత్రక అంశంతో కలుద్దాం. జై హింద్.